ఫ్రెండ్ ఫోన్ చేసి ప్రీ గాబిల్ గబా పెంటిన్ ఎడా లెఫ్ట్ అండ్ రైట్ రాసేస్తుంటాం, వాళ్ళు వచ్చి అడిగి తీసుకుంటారు. సో ఇంత ఇంత రాంగ్ వేలో పోతుంది కల్చర్ అంతా కూడాను. మనం ఏంటి వెస్ట్రన్ కల్చర్ని కాపీ కొడతాం, వెస్ట్రన్ కల్చర్ కాపీ కొట్టి సైకిల్ దొక్కడం. ఆడెప్పుడు 40 ఏళ్ళ వరకు సైకిల్ దొక్కుంటాడు, 40 సైకిల్ తీసుకెళ్ళి కారు మీద వేసుకొని, కారు తీసుకెళ్ళి ఓవరాల్ పెట్టుకొని అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాడు. మోకాళ్ళు పోతాయి, స్పైన్ పోతుంది. ఇట్లాగా ఈ హ్యాబిట్స్ అన్నీ కూడాను వెస్టర్నైజ్ అవ్వడం వల్ల కూడాను ఎర్లీ ఏజ్లో మోకాళ్ళు అరిగిపోవడము, స్పైన్ పెయిన్స్ రావడం అనేది దీనికి ఇంత రీజన్ చాలా ఉంది. ఇదంతా లాజిక్ అంతే. ఎందుకంటే సో ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఏం జరుగుతుంది, జనాలు అటు జిమ్ అందరు జిమ్ 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 జిమ్. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు జిమ్కి ఎవరు వెళ్ళేవాళ్ళు కదా, బాడీ బిల్డర్స్ వెళ్ళేవారు, సినిమా యాక్టర్లు వెళ్ళేవాళ్ళు, స్పోర్ట్స్ పర్సన్ వెళ్తారు. ప్రతి ఒక్కడు సినిమా యాక్టర్ అనుకుంటాడు ఇప్పుడు. అదేందో అర్థం కాదు. ప్రతి ఒక్కడు నేను బాడీ బిల్డర్ అనుకుంటాడు.